కదా సార్, అదే కదా ఆయన మగాడు కాబట్టి చులకనగా మాట్లాడాడు అనేటటువంటి అర్థాన్ని మనం తీసుకున్నాం. ఈరోజు ఈవిడ గుండె కోత ఏదైతే ఉందో, గుండె ఘోష అనుకోవచ్చు, ఆ గుండె ఘోషని ఈవిడ అంటే ఆమె అంతగా చెలించి మాట్లాడటానికి కారణం ఏంటంటే తన కళ్ళ ముందు తన కూతురు వయసు ఉన్న పిల్లలు అలా వెళ్ళాల్సి రావటం అనేది ఆవిడ తన జర్నీ ఎంత లేదు సార్. 3 దశాబ్దాల జర్నీలో తను ఎన్ని ఫేస్ చేసి ఉండాలి. ఆవిడ క్లియర్ గా చెప్పినటువంటి దాంట్లో హీరోయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా కమిట్మెంట్స్ అనేటటువంటివి యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అని బాహాటంగా ఆవిడ ధైర్యంగా చెప్పగలిగింది అని అంటే యాక్సెప్టెన్స్లోకి ఆవిడ రావడమే కాక సమాజాన్ని వేలెత్తి చూపించింది. ఏ సమాజాన్ని? ఆ ఇండస్ట్రీని, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీని వేలెత్తి చూపించి ఇదిరా మీరు ఆడదానికి ఇచ్చేటటువంటి విలువ. నువ్వెందుకు వచ్చావు రమ్యక్క అని ఎవడైనా మాట్లాడితే చెప్పుతో కొట్టాలి మనం. ఎందుకు అనంటే చెప్తున్నాను కదండి, ఒక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఊరు వదిలేసి వస్తారు, ఏదో అవుదామని వస్తారు, ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తే సమాజంలో తలెత్తుకోలేము, అవమానాలు పాలవ్వాల్సి వస్తుందని ఆ అవమానం ఏదో ఇక్కడే పడదాం, ప్రూవ్ చేసుకుందామంటే ఇందాక మీరు అన్నారు 5,000 మంది ఆడపిల్లలు వస్తే 4,800 మంది జూనియర్ ఆర్టిస్టులుగా మిగిలిపోయారు. అలాగే కొంతమంది కనుమరుగైపోయారు, కొంతమంది స్టార్లు అయ్యారంటే ఆ అమ్మాయి గుండె ఎంత ధైర్యం, ఆవిడ రమ్యకృష్ణ గారి గుండె ఎంత ధైర్యం ఉండాలండి. నాట్ ఓన్లీ షీ, ఎవరైతే ఇలాంటివన్నీ ఫేస్ చేసి నిలబడి ఉన్నారో, ఎన్నిటిని ఎదుర్కొని, ఎన్ని అవమానాలు, ఎన్ని చిత్కారాలు, ఎన్ని అవహేళనలు, ఎన్ని ప్రలోభాలు, ఎంత కఠినమైనటువంటి ఇన్సిడెంట్ చెప్పాను హాస్పిటల్లో నేను చూసిన ఇన్సిడెంట్, అలాంటి దారుణాలు ఎన్ని తట్టుకొని వాళ్ళు ఈ ఇండస్ట్రీలోకి వచ్చినందుకు ఇవాళ నేను ఒక దీనికి వెళ్ళానండి, ఒక కాలేజ్కి వెళ్ళాను నేను, జూనియర్ ఇంటర్ పిల్లలతోటి నేను ఇంటరాక్ట్ అవుతుంటే ఒక 16 ఇయర్స్ టీనేజ్ పిల్ల ఒక ప్రశ్న వేసిందండి. అసలు నిజంగా ఆ పిల్ల నాకు ఎంత నచ్చిందంటే, అంటే పిల్లల్లో ఎంత ఆలోచనాత్మక ధోరణి ఉంది అనేది మనం చూడాలి, ఎంత మెచ్యూరిటీ ఉందనే. మ్యామ్, నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది కదా, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోయిన్స్ యొక్క పాత్ర ఏంటి చెప్పండి అని అడిగింది నన్ను. నేను అన్నాను అకార్డింగ్ టు స్టోరీ అమ్మ. సో వాళ్ళు చక్కగా మంచి బట్టలు వేసుకుంటున్నారు, హ్యాపీగా, అంటే నేను పాజిటివ్ మాట్లాడాలి. మాట్లాడుతుంటే అమ్మాయి ఏమని తెలుసా, మ్యామ్ వాళ్ళు అన్ని లక్షలు పెట్టి వాళ్ళ శరీర సౌందర్యాన్ని తీర్చిదిద్దుకొని అన్ని లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళని వాళ్ళు గ్రూమ్ చేసుకొని ఇండస్ట్రీకి ఎందుకు వస్తారు మ్యామ్? ఒక మంచి క్యారెక్టర్ని పోషించి ఒక నటిగా తనను తాను స్క్రీన్ మీద చూపించుకుంటానికి వస్తే ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చి ఇంతింత బట్టలేసి కేవలం గ్లామర్ డాల్స్ లాగా చూపిస్తున్నారు మ్యామ్, ఇది కరెక్టేనా? 16 సంవత్సరాల పిల్ల, కాలేజ్లో పిల్ల నన్ను అడిగిందండి. ఆ ప్రశ్న ఈరోజు ఇండస్ట్రీకి వేస్తున్నాను నేను. ఎందుకు మ్యామ్ వాళ్ళంతా గ్రూమ్ చేసుకొని అన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి ఒక నటిగా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలంటే హీరో పక్కన ఇంతింత బట్టలు వేస్తారు, గ్లామర్ డాల్గా చూపిస్తారు, పాటలు ఎక్స్పోజింగ్ ఎక్స్పోజింగ్ ఎక్స్పోజింగ్, రెండు వీటిల్ని పార్ట్స్ని చూపించి ఎక్స్పోజ్ చేసేసి పంపించేస్తున్నారు మ్యామ్. ఈజ్ ఇట్ కరెక్ట్? సమాధానం ఎవరి దగ్గరైనా ఉందేమో చెప్పండి. ఈ సోకాల్ హీరోలు, సోకాల్ ప్రొడ్యూసర్లు, సోకాల్ డైరెక్టర్లని వీళ్ళకేం తెలుసండి? వీళ్ళు ఎప్పుడైనా ప్రపంచంలోకి వచ్చారా? వాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి ఆడపిల్లలతోటి వాళ్ళు ఆడేటటువంటి ఆటలు, ఆడించేటటువంటి ఆట బొమ్మలు, తోలు బొమ్మల ఆటలు, వీళ్ళకేం తెలుసండి సమాజంలో ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో? ఇవాళ అవన్నీ కూడా జస్ట్ 4 వాక్యాల్లో ట్వీట్లో రమ్యకృష్ణ గారు ప్రశ్నించారు. ఎగ్జాక్ట్లీ, చాలా క్లుప్తంగా కన్సైజ్ చేసి ఒక 4 వాక్యాల్లో అడిగారు. ఇంతవరకు ఇండస్ట్రీ నుంచి రెస్పాన్స్ లేదు. వస్తారు అంటే మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి చర్చలు ఉంటాయి కదా, ఎవరు వెళ్ళాలి, ఎవరు కూర్చోాలి. తుమ్మిడిగాడు వస్తాడు అనమాట, ఎందుకు పనికిరానాడు, ఆడెవడో ప్రపంచానికి అసలు వాడికి సంబంధం ఉండదు, ఆడెప్పుడో ఇండస్ట్రీలోంచి నిష్క్రమించేసినాడు ఉంటాడు, ఆడిని పిలుచుకొస్తాడు, ఎందుకంటే వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి. ఆ డొక్కుగాడు ఇక్కడ కూర్చొని వీడి సమాధానాలు చెప్తూ ఉంటాడు. ఎవరికి కావాలండి? ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండస్ట్రీ. వాడు కనీసం వెళ్తే టీ కాఫీలు కూడా ఎప్పుడైనా ఆఫీసుల్లో ఇస్తారో ఎవరో కూడా తెలియదు మనకి. బట్ వాడు వచ్చి కూర్చుని ఇండస్ట్రీని మొత్తాన్ని భుజం మీద వేసుకొని కూర్చునేస్తాడు, ఆహా నేనే కదా అని. నేను అలాంటి దాన్ని ఏమంటారు, నక్షత్రకులకి చెప్తున్నాను నేను, నక్షత్రాలు రాలిపోతున్నాయి. రాలిపోయినటువంటి నక్షత్రాలు తారాలోకంలో ఎన్నో ఉన్నాయి, నలిగిపోయినటువంటి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి మిస్టర్. వాటి గురించి ఆలోచించి సమాధానం చెప్పండి. ఎంత ఆత్మఘోష,